తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. లలిత కళలతోనే సామాజిక చైతన్యమని మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిలు అన్నారు. భీమవరం తటవర్తివారి వీధిలోని ఆర్యపురం బ్యాంకు వద్ద ఆదివారం స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో నిష్ణాతులైన వాయిద్య సంగీత కళాకారులున్నారని దీని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆర్గనైజర్ జి చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూట్ లో సంగీత శిక్షణ, కీబోర్డ్, గిటార్, తబలా, కూచిపూడి నృత్యాలపై శిక్షణ అందిస్తామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, పిప్పళ్ల ప్రసాద్, శరత్, జంపా వేణు, జె సత్య సుదేష్ట, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి గారు ఇంతకుముందు శరత్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ అంటే లోగడే చిన్నమెరంలో పెట్టారు. ఇది సెకండ్గా ఇక్కడ పెడుతున్నారు. పిల్లలందరికీ కూడా ఇది ఒక వేసవకాలానికి వీళ్ళందరూ ఫ్రీగా నేర్పాలని ఒక కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సుధాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. ఇటువంటి మ్యూజికల్ నైట్స్ మనకు ఇంతకుముందు ఎన్ని ఉన్నా కూడా వీరిద్దరూ చాలా స్పెషల్ అని చెప్తున్నారు మా రంగసాయి. అంచేది మీది ఓపెనింగ్ కారణంగా మేము ఛాంబర్ నుంచి వచ్చాము. సంగీతం పట్ల, కళల పట్ల ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట చిన్నమెరలో ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భీమవరం ప్రాంతంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు నూతనంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ది భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసిక ప్రశాంతతకు, మనోవికాసానికి సంగీతం గొప్ప సాధన. ఆ సంగీతాన్ని ఈనాటి యొక్క చిన్నారులందరికీ కూడా అందించాలనే ఒక తాపత్రయంతో మరి చక్రవర్తి గారు స్వరసుధ అనేటువంటి ఒక మ్యూజికల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి ఒక రకమైనటువంటిది అయితే ఒక మెట్టు అయితే, రెండోది ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఈ వేసవి కాలంలో ఇతర యావిగేషన్స్కి లేకుండా సంగీత సాధన ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి తీసుకువచ్చి మరి వారిని కూడా మంచి సంగీత విద్వాంసులుగా తయారు చేయడానికి గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి ప గ రి స రి స గ రి స రి రి స గ స. ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ భీమవరం అధ్యక్షులు చక్రవర్తి గారు ఈరోజు వారి ఆర్కెస్ట్రా పేరు మీద ఒక చక్కని మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టి పిల్లలందరికీ కూడా సంగీతాన్ని అందించాలనేటటువంటి వారి అభిలాషకి ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మా గురువర్యులు చెరుకువాడ రంగసాయి గారికి, వారికి కూడా వచ్చినటువంటి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చక్కగా సంగీతాన్ని అభ్యసించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. లలిత కళలతోనే సామాజిక చైతన్యం అనే దృక్పథంతో మన భీమవరం పట్టణంలో అనేక సంగీత, నృత్య ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పడడం జరిగినాయి. దానిలో భాగంగా 20 ఏళ్ల నాడు మరి చక్రవర్తి వారి ఆర్గనైజేషన్లో స్వరసుధ అనే ఇన్స్టిట్యూషన్, మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మరి వందలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అది ఒకచోటే ఉంటే బాగుండదని చెప్పి 2-3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చిన్నమెరంలో బ్రాంచీ పెట్టి భీమవరంలో మన ఈ రోడ్లో తటవర్తివారి వీధి రోడ్లో కూడా ఒక బ్రాంచి ఈ ఆర్యా బ్యాంక్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో పిల్లలకి ఈ విధంగా లలిత కళల మీద సంగీతం, మరి డ్రమ్స్, ఈ వెస్ట్రన్ మ్యూజిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయం. మన కళల్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పిస్తూ మరి ఇవాళ చక్రవర్తి గారిని, శరత్ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అధ్యక్షులు కంతెటి వెంకటరాజు పర్యవేక్షణలో అల్లం రమేష్, సత్యవాణి దంపతులచే అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊంజల్ సేవను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యదర్శి కుక్కల బాల, సరిపెడకల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు,
నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్టా లక్ష్మణస్వామి, మారిశెట్టి రాంప్రసాద్, ప్రగాఢ సుబ్బారావు, కడలి ఫణికుమార్, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉయ్యాలలో ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని బయట నమస్కారం చేసుకోండి. నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర మందిరంలో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఏకాంత సేవ, స్వామివారికి ఊంజలి సేవ, అల్లం రమేష్ సత్యవాణి దంపతుల చేత ఈరోజు జరుపబడుతుంది. మరి అలాగే మరి ఆదివారం వచ్చేసరికి ద్వాదశి ఆరాధన, సోమవారం వచ్చేసరికి మరి అన్నప్రసాదం, స్వామివారికి అన్నప్రసాదం కూడా భక్తులందరూ వచ్చి ఆ అన్నప్రసాదం కూడా తీసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఊంజల్ సేవ మరియు ఏకాంత సేవ అల్లం రమేష్ దంపతులచే జరిపించబడుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామివారి ఆశీస్సులు కలుగుతారు. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 14 సంవత్సరాల నుంచి మీ అందరి ఆదరాభిమానాలతోటి భక్తుల సహాయ సహకారాలతో జరిపించబడుతుంది. మరి ఎంతో మన సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదినాభివృద్ధించేందుకు ఈ సంవత్సరం 14వ సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిపించుకున్నాం. మరి మీరందరూ కూడా రేపు అన్నదాన కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం 28వ తారీఖు అఖండ అన్న సమారాధన సుమారు ఒక 5,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న నాన్ వెజ్ మార్కెటింగ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో అంతగా వినియోగంలో లేని రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా భీమవరం రైతు బజార్లో పద్మావతి ఫ్రెష్లీ ఫరం ఫ్రాన్స్ వారు రిటైల్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో రెడీ టు ఈట్ రొయ్యల విక్రయం తొలి ప్రయత్నంలోనే వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన క్వాలిటీ గల రొయ్య ఉత్పత్తులను కేజీ, అర కేజీ, పావు కేజీ ప్యాకింగ్లలో అందుబాటులో ఉంచినట్టు ఈ సంస్థ అధినేత ఆక్వా రైతాంగం జిల్లా కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు తెలియజేశారు. నాన్ వెజ్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అతి అత్యల్ప స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇది దేశీ మార్కెట్లో దీన్ని ఎక్కువ వినియోగం పెంచేలాగా కృషి చేస్తే మన ఆక్వా రంగం దీని మీద ఆధారపడినటువంటి అనేక వేల కుటుంబాలు జీవనోపాధి కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా గత 15 రోజుల క్రితం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కోడిగుడ్లకి ఎలా అయితే నెట్ బోర్డు ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ఫార్మర్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఒక దారి అయితే మొగ్గు తెచ్చారు. వారికి ఇలాంటి కార్యక్రమం మేము కూడా చేసి మా వంతు సాయంగా ఈ ఆదివారం ఈ తొలి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ గా ఇది ఒక మంచి శుభపరిణామంగా అందరూ కూడా దీన్ని కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా వచ్చే వారాల్లో బుధవారాల్లో మన భీమవరంలో అనేక సెంటర్లో మళ్ళీ ఈ ప్రయత్నం అన్ని చోట్ల విస్తరించేలాగా రొయ్యలు దేశీ మార్కెట్లో వినియోగం పెంచేలాగా, ఎందుకంటే రొయ్యలు శుభ్రపరిచే విధానం సామాన్యులకి కష్టం కాబట్టి దీన్ని మేత ప్రేగుతో సహా తీసి ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం యుఎస్ లాంటి దేశాలకు పంపుతున్నామో అలాగే తాజా రొయ్యల్ని అంతే క్వాలిటీగా. ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యాంటీబయాటిక్లు లేని ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన రొయ్యలే. ఈ రొయ్యలు కూడా తినడానికి ఆరోగ్యానికి ప్రోటీన్, కొలెస్ట్రాల్
ఉపయోగపడే కోస్తాలే ఇందులో ఉంటాయి కాబట్టి దాని గురించి అందరూ గుర్తించి మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరడం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నవత్తుల వారి క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీల్లో శనివారం రాత్రి ప్రదర్శించిన 3 నాటికలు ఆకట్టుకున్నాయి. 3వ రోజు నాటిక పోటీలను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యక్షులు సాగి విఠల్ రంగరాజు, వేగేసిన రామకృష్ణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి కొత్త శ్రీనివాస్, కోనపరాజు రామకృష్ణరాజు, పురాణం శ్రీధర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహతే క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఉక్కు సంఖ్యలు, చైతన్య కళా స్రవంతి విశాఖ వారి ఆ సత్యం, మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఇది రహదారి కాదు నాటికలు చూపర్లను అలరించాయి. దైవత్వమైన, రాక్షసత్వమైన, స్వార్థమైన అది మనిషి హృదయంలోనే ఉంటుందని, అబద్దమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం అంటూ ఆ సత్యం నాటిక, దారి తప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్య రూపమే ఇది రహదారి కాదు నాటిక, 1840లో రాణి రాష్మోనీదేవి జాలర్లకు చేసిన సాయం విశిష్టతను తెలియజేసే ఉక్కు సంఖ్యలు వంటి నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి అనీష, మంత్రి రామ్కుమార్ రాజు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, కట్టరెడ్డి సత్యనారాయణ, పేరిచెల్ల లక్ష్మణవర్మ, కృత్తివేంటి సత్యకుమార్, పెన్నాడ శ్రీను, కలిదిండి రఘువర్మ, రమణమూర్తి, చుక్కన నాని, ఎండి భాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరఫు నుంచి నృత్య నాటక పరిషత్ కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇందులో పాల్గొనే నాటక కళాకారులకు, నృత్య కళాకారులకు, సంగీత కళాకారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక ప్రదర్శనకు పరిషత్తుకి మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలి. 18 సంవత్సరాలు బట్టి ఏకదాటిగా చేసినటువంటి మరి భగవాన్ గారికి, వారి టీంకి ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఏం చేద్దంటే ఇది సామాన్య విషయం కాదు. ఇది నేను మరి అది వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారో తప్ప మరి చాలా కష్టమైంది. మరి దాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మనం ఈ డిఎన్ఆర్ కాలేజీలో ఈ పుణ్యభూమిలో చేయటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చాలా కాలం అది చేయాలని, మరి ఇంకా ఆదరణ పెరగాలని కోరుకుంటూ మరి చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం వారు ఈ నాటక పోటీలు నిర్వహిస్తూ మరి ఎంతోమంది పేద కళాకారులను అయితే ఇంకా ఇప్పుడు ఈ నాటికలను చూసి కూడా వాళ్ళను కూడా ప్రమోట్ చేస్తూ మరి టీవీలోకి, సినిమాల్లోకి మరి తీసుకువెళ్తాం కూడా జరుగుతుంది. కాబట్టి ఎనలేని సేవ చేస్తున్నారు. ఈ కళ అంతరించిపోకుండా మరి ఈ పరిషత్ వారు అందరూ కూడా ఎంతో మరి నైపుణ్యంతో ఇవి ప్రతి ఆట కూడా ఇక్కడ మరి చేయడం కూడా మాకు ఈ డిఎన్ఆర్ కళాశాలలో చేయడం కోశాధికారిగా మాకు ఎంతో ఆనందం. ఆహూతులైన సదస్సులందరికీ కూడా హృదయనందనంలో విరబుస్తున్న మృదు పదాల పారిజాతాలతో ముందుగా నా అభివందన హరిచందనాలు సమర్పించుకుంటున్నాను. చాలా విఠల రంగరాజు గారు చాలా చక్కటి విషయాన్ని సూచించారు. చాలా చక్కటి సందేశాలు ఉన్నటువంటి కుటుంబ సమస్యల్ని, ఇలాంటి వాటిని మనం ఇక్కడ నాటకాలుగా చూపించడం జరుగుతోంది. మొదటి రోజు నాటికలు 2 చూస్తే మా మానాపురం సత్యనారాయణ గారు కూడా ఎంత చక్కగా 2 నాటికలు సెట్ చేశారంటే, మొదటి నాటకం అత్తగారు మామగారిని చూడని కోడలు, దానివల్ల వాళ్ళు పడేటటువంటి ఇబ్బందుల్ని చూపిస్తే, అదే రోజు 2వ నాటిక అత్తమామల కోసం తను గర్భం దాల్చకుండా జాగ్రత్త పడుతూ నాకు 2 పిల్లలు ఉన్నారు, మా అత్తగారు మామగారు అని చెప్పేటటువంటి కోడల్ని సందేశంగా కోడలు ఉండడం అనే దాన్ని అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చే నాటికాన్ని ప్రదర్శించారు. అలాగే మరి నిన్న దాంట్లో కూడా కొడుకు ప్రయోజకుడయ్యి తల్లిదండ్రులను చూడకపోతే ఆ ఊరిలోని అన్నిటినీ వనరులన్నీ చక్కగా ఉపయోగించుకుని అతను గొప్ప డాక్టర్ అయిన తర్వాత కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోవడం ఎట్లాంటి అన్యాయము, అధర్మము అని చెప్పే విధంగా ఆ నాటకాన్ని ఆయన సెలెక్ట్ చేసుకుని 9 నాటికల్ని ఎంపిక చేసి 10వ నాటికల్ని కూడా ఎంపిక చేసి 10 నాటికల్ని మనకి అప్పచెప్పారు.
బిడ్డల్ని ఆకలితో మాడనివ్వదురా. ముప్పొద్దులో కష్టపడేవాడికి ముప్పు రాదు. మనకి దొరికితే మనకు దొరికితే ఎంత కట్టపడితే ఏం లాభం మావా, అన్ని పిత్త పరిగలేనాయి. అవును కానీ మావా, ఈ ఇంతసేపులు ఎప్పుడు వస్తాయి? అవి వచ్చే సమయమేరా ఇది. ఈసారికి రావాల్సిందే. 4 నిమిషాలు దొరికి డబ్బులు 4 వెనకేసుకుంటే నా బిడ్డను నీకు ఇచ్చి లగ్గం చేద్దామని ఎదురు చూస్తున్నారా. బాగా సిగ్గుపడుతున్నావే. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళే కదరా. లగ్గం అంటే సిగ్గు కదమ్మా. లగ్గం అంటే సిగ్గు కాదురా, అదో పెద్ద బాధ్యత. భార్యా పిల్లల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడాలి. 4 రాళ్ళు వెనకేసుకోవాలి. సరే, ఈ వ్యవహారం అంతా అట్లా కట్టిపెట్టి ఏటకి బయలుదేరదాం పదా. రే సుఖదేవా, అప్పుడే తెలిసిన వాళ్ళు తమరు కూడా తగ్గంగా మాట్లాడతానేటండి. అసలు మేమేమి తప్పు చేయనప్పుడు తాను ఎందుకు తెచ్చుకొని మాట్లాడాలి అంట. తెలను కానీ మనసు కొట్టుండాలనే స్వామి. మమ్మల్ని బతుకుండు కానీ పీక్కు తింటున్నారు. ఉట్టిపోయింది, కూడు పోయింది, కట్టుబట్టలతో నిలబడ్డాం. మహిమలు గల్లోళ్ళు తమరే మమ్మల్ని రక్షించాలి సార్. తెలుసు నాయన. అర్థమైంది. వారితో నేను మాట్లాడతాను. మీరు ఇక వెళ్ళండి. అలాగే నువ్వెంతో తేడాగా మాట్లాడుతున్నావు. తేడా ఏం లేదన్నా, తేడా ఏం లేదు. పసువాళ్ళే కావాలనుకుంటే నాకు అదే మన గౌరీ పెళ్లి కూర్చోదా. దానికి పెళ్లి చేసేస్తే ఏడాది తిరిగేసరికి క్యారమంటే పిల్లడు పుట్టుకు వస్తారు. లేదు ఇంకో 4 ఏళ్ళు ఆగితే నా కొడుకు అదే అన్నా మన వదిలిగడికి పెళ్లి చేసేస్తే వాడు ఏడాది తిరిగేసరికి క్యారమంటే ఇస్తాడు. ఏమంటావన్నా? వాళ్ళు తాత మా అమ్మ అంటారే కానీ అమ్మ నాన్న అయినా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాం కదయ్యా. కానీ ఇప్పుడు దాన్ని కడుపు పట్టింది. పుట్టే బిడ్డ అమ్మా అని ఎప్పుడు అంటుందా అని మీ వదిన మురిసిపోతుందయ్యా. సత్తమ్మ చచ్చిపోదు మా, సత్తమ్మ చచ్చిపోవడం అంటే ఏంటి? వాళ్ళ చావులకి డబ్బుకి లెక్క ఉందంటావా? గుమ్మడికాయతో తింటే కుదరదు అనుకుంటావేంద్రా? ఆ మాట నేనన్నా, నువ్వే అడుగుతావు. నేననేదేంటి? ఆహా, నేననేదేంటి? మావా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ద్వాదశారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు పర్యవేక్షణలో కేవీఎస్ భాస్కర్ రావు, సీతానాగేశ్వరి దంపతులచే అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీవారికి వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి వివిధ రకాల పండ్లు, స్వీట్స్, పూలను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు. మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపిడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, మట్టా నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్టా లక్ష్మణస్వామి, ప్రగాఢ సుబ్బారావు, కడలి ఫణికుమార్, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని దీక్ష అనంతరం ద్వాదశారాధన స్వామివారికి భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా స్వామివారికి సంవత్సరము పొడుగునా జరిగేటువంటి అర్చనలో కానీ స్వామివారికి సమర్పించేటువంటి ద్రవ్యములలో కానీ మన శ్రద్ధలో కానీ ఏమైనా సరే లోపాలు ఉంటే స్వామివారిని మన్నించమని చెప్పి క్షమాప్రార్థన చేసి స్వామివారికి 12 సార్లు 12 రకాలైనటువంటి విశేషమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చించి 12 రకాల ఫలములు 12 రకాలు విశేషమైనటువంటి ద్రవ్యములు స్వామివారికి ప్రసాదములను ఆరగింపు చేసి 12 ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవించుకునేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం నేటి రోజు జరిగినది. స్వామివారికి భక్తులందరికీ కూడా అఖండ అన్న సమారాధన కార్యక్రమం స్వామివారి యొక్క సన్నిధిలో సోమవారం ఉదయం 11 గంటలకు ఆలయ మండపంలో విశేషమైనటువంటి అన్నకూటోత్సవం నిర్వహించి భక్తులందరికీ కూడా ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తుల సహాయ సహకారములతో వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం అందే విధంగా ఏర్పాటు చేయుచున్నారు. కాబట్టి భీమవరం పట్టణ నలుమూలల నుంచి భక్తులు శ్రీవారి భక్తులందరూ వచ్చి స్వామివారిని సేవించుకుని తృప్తిగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని స్వీకరించి ధరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. భారతదేశం శాంతి సమైక్యతలో ప్రపంచానికే మార్గదర్శకమని శాంతి పదంలోనే త్యాగదనుల త్యాగంతో స్వాతంత్ర్యం సాధించుకున్న మన దేశంలో కాశ్మీర్లో జరిగిన మారణ హోమానికి ప్రపంచ మానవాళి దిగ్భ్రాంతి చెందాలని భీమవరం చెనపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం పాస్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులకు నిరసనగా శాంతి ప్రార్థనలు నిర్వహించి మృతి చెందిన వారికి నివాళులర్పించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. నిర్వాహకులు చెరుకు వడరంగసాయి, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు జరపడం దురదృష్టకరమని, యావత్ ప్రపంచాన్ని ఈ ఘటన కలిచివేసిందని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని అన్నారు. మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు వెన్నపు సుజ్ఞానరావు, తోకల శేఖర్, పట్టెం సురేష్, సోడదాసి యాకోబు, ఇట్టా మాణిక్యాలరావు, కోండ్రు శ్రీనివాస్, ఇమ్మడి సుందర్ తదితరులు పాల్గొన్నారు. మరి మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో ప్రజలందరూ ఒక్కటిగా జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో మరి పెహల్గాంలో జరిగినటువంటి దారుణమైన దుర్ఘటన మన భారతీయులందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అటువంటి దుర్మార్గుల దుశ్చర్యని ప్రతి ఒక్కరూ కూడా ఖండించి వాళ్ళకి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుకుంటూ మరి ఘటనలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగజేయాలని ఇవాళ చిన్నపేట మన చర్చిలో ఫాదర్ ఆధ్వర్యంలో వారికి ప్రార్థన చేస్తూ నివాళులర్పిస్తున్నాం. పాల్గాలో జరిగిన నీచ నికృష్ట చర్యలకు నిరసన తెలుపుతూ ఈరోజు దైవజనులు ప్రవీణ్ కుమార్ గారు, ప్రభుత్వ మీరు అందరి సమక్షంలో మనం వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఖండించాలని, ఇంకా ఆపుకోవాలని మేమంతా ప్రతిగమం కోరుతూ మీ అందరికీ అందరికీ చాలా బాధాకరమైన విషయం. మరి ఈ ఉగ్రవాద దాడిని మన భారతదేశం ఎంతగానో ఖండిస్తుంది. అమాయకులైనటువంటి ప్రాణాలను కోల్పోతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఎంతైనా ఉంది. కాబట్టి చేసినటువంటి ఉగ్రవాద యొక్క దాడిలో పాల్గొన్నటువంటి వారిపై కఠిన శిక్ష విధించాలని కోరుకుంటూ మరి యొక్క దాడిలో మరణించినటువంటి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి మన సంఘం తరపున తెలియజేసుకుంటూ, ప్రియమైన వారులారా, ఈరోజు మరి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడుల గురించి భారతదేశంలో భారతీయ ప్రజలందరూ సఖ్యతగా, సమాధానంగా, విధేయతగా జీవించేటువంటి తత్వం కలిగినటువంటి ప్రజలు మరి అనుకొనని ఈ భారతీయ ప్రజలకు మరి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి
ఆయా దేశాలు ఇటు ఉగ్రదాడులు చేసి సామాన్య ప్రజలపైన అమాయక ప్రజలపైన దాడులు చేయడం అనేది ఇది అత్యంత ఘోరమైన నిరంకుశమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితులు ఇది కుల మతాలకు సంబంధం లేకుండా మరి మేము కూడా క్రైస్తవ సంఘంగా క్రైస్తవ విశ్వాసులుగా దీనిని పరిపూర్ణంగా ఖండిస్తూ మరి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పరిస్థితుల్లో ఒక మానవ హోమం జరిగింది. రాక్షసులు కూడా అసహించుకునే పరిస్థితుల్లో మరి దానం వల్ల ప్రవర్తించి కుటుంబ సమేతంగా ఉన్న వాళ్ళని కుల దృష్టిలో పెట్టి మరి దారుణ మానవం చేసినటువంటి ఆ కిరాతకుల్ని మరి ఏం చేయాలో భగవంతుని నిర్ణయించాలి. పేదరికాలు చూసుకుంటూ వస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో దాడి చేసి మరి కాల్చివేయడం అనేది మనమంతా కూడా దానిలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారు. పహల్గాం ఘటనకు నిరసనగా ఆకివీడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. గత 2 ఏళ్లలో గుండెపోటు కేసులు పెరిగాయి. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కృష్ణంరాజు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన స్కూల్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను సత్కరించి బహుమతులు అందజేసిన భీమవరం ఆదిత్య స్కూల్ మేనేజ్మెంట్. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల దత్తత పాఠశాల అయిన చినామిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.